హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ హేమ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఎత్తిపోతల టెంపుల్‌కి వెళ్తున్నాము. అది కూడా పెద్ద బావగారు వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నా. మళ్ళీ నా వల్ల వాళ్ళకి లేట్ అవ్వకూడదు కదా! సో, చాలా ఎర్లీగా లేచాను. నేను ఎప్పుడు ఇంత ఎర్లీగా లెగను. సో, 4కే లేచి ఫాస్ట్‌గా రెడీ అయిపోయి అక్క వాళ్ళకి కాల్ చేశాను. సో, పికప్ చేసుకోమని. అక్క వాళ్ళేమో రావడానికి కుదరదు. ఇటు సైడ్ అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ నుంచి వెళ్తాము. సో, నువ్వు రెడీ అయ్యి ఇంటికొచ్చేయి అన్నారు. సో, నేను ఫాస్ట్‌గా రెడీ అయిపోయి మా వికెట్స్‌ని పికప్ చేసుకొని ఆటోలో అందరం కలిసి వెళ్తున్నాం. సో, వెళ్ళేటప్పుడు అక్కడ గంగనమ్మ టెంపుల్ దగ్గర దిగి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం మా ఆనవాయితీ. సో, అలా కొట్టి వెళ్తుంటే దారిలో హనుమాన్ జయంతి ఆ రోజు. సో, ఎలాగో హనుమాన్ జయంతి జరుగుతుంది కదా అని చెప్పి దిగి దేవుడిని మొక్కుకొని అభిషేకం చేయించుకొని వచ్చారు అక్క వాళ్ళు. అంతలోనే మా వికెట్స్ డౌన్. లేచి ఇంకా టిఫిన్ అంటున్నారని పక్కనే చిన్న షాప్ ఉంటే అక్కడ ఆపేసి టిఫిన్ చేసేసి బయలుదేరాము. సో, ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుందేమో, హనుమాన్ జయంతి కదా, వెళ్ళడం కష్టమేమో అనుకున్నాము. సో, మేము అనుకున్నంత ఎక్కువ మెంబర్స్ అయితే రాలేదు. చాలా తక్కువగానే ఉన్నారు. మనం వచ్చేటప్పుడే ప్లాన్ చేసుకొని ఫుడ్డు, వాటర్ అవన్నీ తీసుకొని వస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు వాటర్ కోసం, ఫుడ్ కోసం మనం పైకి రావాల్సి వస్తుంది. సో, మనం ముందే ప్రిపేర్ చేసుకొని కిందకి తీసుకొని వెళ్ళామనుకో కొంచెం మనకి టైం ఉంటుంది. కూర్చొని తిని టైం స్పెండ్ చేయొచ్చు. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది. మా అక్క ముందే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చింది. సో, అవన్నీ తీసుకొని కిందకి వెళ్దాము అంటే అప్పటికే బావగారికి కొంచెం కాళ్ళకి దెబ్బ తగిలింది. సో, ఆ లగేజ్ అంతా కిందకి తీసుకొని ఇంకేం వెళ్తాంలే, కోతులు కూడా ఉంటాయి తిన్నివ్వరు అని చెప్పి ఇంకా ఆటోలోనే పెట్టేసి వచ్చాము. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్. ఇక్కడ జలపాతం పడే నీరు చుట్టూ ఉన్న మూలికల గుండా రావడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని భక్తులు భావిస్తారు. దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ చంద్రవంక, నాగలవాగు, తుమ్మలవాగు అనే 3 పాయలు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడి జలపాతం కిందకు ప్రవహిస్తాయని అంటూ ఉంటారు. నాకు కూడా తెలీదు. నేను కూడా చిన్నగా తెలుసుకొని మీకు చెప్తున్నా. ఇక్కడ చూసారా రోటీ, బెల్లం ఇలా దేవుడికి ప్రసాదంగా పెడతారు. భక్తులు ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆవు నెయ్యి, బెల్లం, ఆవు పాలతో చేసిన ప్రసాదాన్ని దత్తాత్రేయ స్వామి వారికి సమర్పిస్తారు. అండ్ బావగారిది కొంచెం మొక్కుంది, పాప 10th పాస్ అయిపోతే హెయిర్ డొనేట్ చేస్తా అని. సో, అక్కడికి వెళ్ళి బావగారు గుండు చేయించుకునేలోపు అక్క ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు తెలంగాణ సైడ్ వాళ్ళు. అండ్ దాన్ని మా స్లాంగ్లో ఏదో అంటారు, అది గుర్తుకు రావట్లేదు చెప్దామన్నా కూడా. చూర్మో, చూర్మో అని చెప్పి మా స్లాంగ్లో చెప్తారు. ఆ ప్రసాదం అయితే హైలైట్ ఉంటుంది అనుకోండి. ఇక్కడ చూడండి దత్తాత్రేయ స్వామివారి ఫొటోస్ అండ్ తాళ్ళు చేతికి కట్టుకున్నాయి, దండలు ఉన్నాయి. సో, వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్పి అప్పటికే కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కాళ్ళు కాలుతున్నాయి. ఇక్కడ అందరూ ఫోటో షూటర్స్ అయిపోయారు. నేను వీడియోస్ తీస్తున్నా అంటే నేను కూడా తీస్తా అని చెప్పి అందరం మొబైల్స్ పట్టుకొని వీడియోస్ తీసుకుంటున్నాం. అండ్ పెద్ద బావగారు, అక్క అయితే కిందున్న లగేజ్ మోసుకుంటూ వాళ్ళు వస్తున్నారు. ఇంకా మేము ముగ్గురం మాట్లాడుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాం. అప్పటికే మార్నింగ్ చాలా ఎర్లీగానే భక్తులు వచ్చేసి వాళ్ళకున్న మొక్కు తీర్చుకున్నారు. ఇక్కడ చూసారా ఒక్కొక్క స్టెప్కి ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో, ఎవరో గట్టిగానే మొక్కున్నట్టున్నారు. సో, నాకు తెలిసి కొంచెం ఇంకా ఎర్లీ మార్నింగ్ లేకపోతే కొంచెం 3-4 ఆ టైంకి వస్తే బాగుంటుంది. మేము ఎటో కానీ టైమింగ్స్లో వచ్చాం కాబట్టి కొంచెం ఎండ గట్టిగానే ఉందనుకోండి. దర్శనం అందుతుందో లేదో ఏమో అనుకొని చాలా భయపడ్డాం. ఇక్కడున్న స్వామివారి స్పెషల్ ఏంటో తెలుసా? యాక్చువల్లీ దత్తాత్రేయ స్వామివారు అంటే 3 ముఖాలతో ఉంటారు. కానీ ఇక్కడ ఏకముఖిగా ఒకే ముఖంతో దర్శనం ఇవ్వడం చాలా అరుదు మరియు ప్రత్యేకత. ఇక్కడ ఈ ఆలయంలో కొండను తొలగించి గుహలు ఏర్పాటు చేశారు. పురాతన కాలంలో ఋషులు, యోగులు ఇక్కడే తపస్సు చేసేవారని చెప్పి పాతకాలంలో చెప్పుకునేవారు.
మనం ఈ ఆలయంలో వెళ్ళాలి అనుకుంటే తల కిందకి దించుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే స్వామివారు గుహల్లో ఉంటారు ఇక్కడ. నాకు కూడా ఇలా ఎందుకు ఏంటి అని తెలీదు. అప్పట్లో మావయ్యని అడిగేదాన్ని, ఎందుకు ఇలా తల కిందకి దించుకొని గుహల్లోకి వెళ్ళాలి అని చెప్తే, అప్పుడు మావయ్య ఏం చెప్పారంటే, ఇది భక్తుల అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో దేవుణ్ణి దర్శించుకోవాలని సూచన అని పురాతన కాలం వాళ్ళు చెప్పుకునేవారని చెప్పారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మా మావయ్య గారు ఇక్కడ కట్టించారు ఇది గోడ. మా మావయ్య గారికి ఈ దేవుడు అంటే చాలా ఇష్టం. తనకి గుడ్ థింగ్స్ అయినా బ్యాడ్ థింగ్స్ అయినా ఇక్కడికి వచ్చి షేర్ చేసుకొని మొక్కుకుంటే తనకి మంచి జరుగుతుంది అని చెప్పి మావయ్య గారు అనుకునేవాళ్ళు. అప్పట్లో మావయ్య గారు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు మావయ్య గారు లేరు. సో రావడం తగ్గించేసాం. ఎప్పుడైనా గుడ్ థింగ్స్ అనిపించుకుంటే వచ్చేవాళ్ళం. సో అలా పూజ అయిపోయిన తర్వాత మనం స్టెప్స్ ఎక్కి పైకొచ్చి ఇక్కడ మనం తెచ్చుకున్న జెండాను అక్కడ పాతపెట్టి ఒక 3 రౌండ్స్ వేసి దర్శనం చేసుకోవాలి. చెప్పాను కదా ఎటు కాని టైమింగ్స్లో వచ్చామని. ఎండ కూడా చాలా బాగా ఉంది. కాళ్ళు కాలుతున్నాయి. ఫాస్ట్గా మొక్కు తీర్చేసుకున్నాం. అండ్ చెప్పాను కదా దేవుడికి ఇలా నైవేద్యం చేసిస్తామని. ఇచ్చిన తర్వాత ఇలా మంటల్లో వేసి మన నైవేద్యాన్ని అందులో వేసి మన మొక్కుని తీర్చుకుంటాము. సో అలా దండం పెట్టుకునేటప్పుడు ఆడవాళ్ళు చీర కొంగు నెత్తి మీద వేసుకొని దండం పెట్టుకోవడం అన్నది ఆనవాయితీ. అండ్ అక్కడున్న స్వామివారి చెప్పులతో మనం ఈ వీపు మీద అలా 2 సార్లు కొట్టించుకుంటే మనకున్న నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ థింగ్స్ వస్తాయని చెప్పి అప్పట్లో అలా అనుకుంటారంట. సో ఇప్పటికే అదే ట్రెండ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ చూసారా, మనం తీసుకున్న ప్రసాదం అలా నిప్పుల్లో వేసినప్పుడు మంట కొంచెం పైకి వస్తే స్వామివారి అనుగ్రహం దొరికినట్టు అనుకుంటారు. సో మాకైతే అలానే వచ్చింది. చాలా మంచిగా పాజిటివ్గా అనిపించింది. ఇంకా దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వాటర్స్లో మా పాప చేపల్ని చూసిందంట. అదిగో అలా వెళ్తుంది ఇలా వెళ్తుంది అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్క తిడుతుంది, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ పైకి వెళ్ళాలి, కాలు కాలుతాయి, తొందరగా రండి అంటుండే. ఇంకా మేము ఫాస్ట్గా కిందకి స్టెప్స్ దిగి వెళ్ళాము. మేము వెళ్ళగానే అప్పటికి టెంపుల్స్కి లాక్ వేసేసారు. ఇంకా చేసేది ఏం లేక లాక్ వేసేసినా కూడా అక్కడే దండం పెట్టేసుకొని పూజ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. అప్పటికే ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి. అండ్ ఇక్కడ ప్లస్ ఏంటంటే టూరిజంకి చాలా మంది వస్తారు సమ్మర్ టైమింగ్స్లో. అప్పుడు కాకుండా అక్టోబర్ అండ్ జూన్ ఆ టైమింగ్స్లో వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా ఫాస్ట్గా పైకి వచ్చేసి కూల్ డ్రింక్స్ తాగేసి అప్పటికే భోజనం చేద్దాం అనుకున్నాం. బట్ కోతులతో తినలేము అని అనుకొని ఇంకా బయలుదేరిపోయి దారిలో ఎక్కడైనా దిగి ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. యాక్చువల్లీ అక్కడ పార్క్ ఉంటుంది, పార్క్ వెళ్దాం అనుకున్నాం కానీ ఫుడ్ నాట్ అలౌడ్. ఇంకా చేసేది ఏం లేక ఆటో సైడ్ ఆపేసేసి కొంచెం పీస్ఫుల్గా ఫుడ్ తినేసి అలా కబుర్లు చెప్పేసేసుకొని హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.